ఏలూరు జిల్లాలోని పార్లమెంటు పరిధిలోని రహదారుల నిర్మాణంలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు ఎంపీ పుట్ట మహేష్. ఇక కలెక్టరేట్లో గోదావరి సమావేశ మందిరంలో దిశ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో మంజూరైన పనుల నిర్మాణం విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని హెచ్చరించారు. నిర్లక్ష్యం వహించిన ఏ అధికారిని క్షమించేది లేదని, పనుల విషయంలో నాణ్యతాపరమైన అంశాలు పూర్తి స్థాయిలో తనిఖీ చేసి ఆయా పనులను సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేని స్పష్టం చేశారు. మనకి కొన్ని అజెండాలు ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే ప్రతి టైము దిశ మీటింగ్ వస్తాము, ఏదో ఒకటి చెప్పేస్తున్నారు, వెళ్ళిపోతున్నాము. మళ్ళీ నెక్స్ట్ దిశ మీటింగ్ వస్తే మళ్ళీ సేమ్ ఇష్యూస్ మళ్ళీ కంటిన్యూగా చేస్తున్నారు. దిశ మీటింగ్ పెట్టుకునేది మీరు ఊరికలు చెప్పేసి నేను వినేసి మళ్ళీ నేను వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు నుంచి ఉండదు. మీరు అందరూ కూడా పబ్లిక్ కోసం మనం అందరూ పనిచేస్తున్నాం. ఇవాళకి ఇంకా పబ్లిక్ లో ఎక్కడ కానీ సాటిస్ఫాక్షన్ రేటు ఇంకా బాగా కనపడవట్లేదు. మనం అందరం కూడా అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా కలెక్టర్ గారు కంటిన్యూస్ గా ఫాలోఅప్ చేస్తున్నా కూడా చాలా వరకు కాన్స్టిట్యున్సీలలో మండలాలలో ఎక్కువ నెగ్లిజెన్సీ కనబడుతుందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంఆర్ఓస్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆఫీసర్స్ కొంచెం నెగ్లిజెన్సీ కనబడుతుంది. ఈ నెగ్లిజెన్సీ ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ రావడం వల్ల మనకి మళ్ళీ మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాకు కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఒకటే ఉండాలి. మీరందరూ అధికారులు అందరూ కూడా హ్యాండ్ టు హ్యాండ్ మీరు పని చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది. ఇప్పుడు నుంచి